ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారి జీవితంలో అరుదైన అదృష్టం. ఆగస్టు నెల 1వ తేదీ మొదలు 10వ తేదీ వరకు మీకు మట్టిని పట్టుకున్న బంగారంలా మారిపోతుంది. ఒక్క రహస్యం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ కన్యారాశి జాతకుల జీవితం ఏ విధంగా మారిపోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంక బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. గురూజీ అర్జున్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 8125487088. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి వశీకరణ పూజలు కూడా చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కన్యారాశి జాతకులకి ఈ సమయంలో మీ జీవితంలో ఎన్నో రోజులుగా కూడా మీరు ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన సమయం ప్రారంభం కాబోతోంది. ఆగస్టు నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు గ్రహాల యొక్క అనుకూలమైన స్థితి కారణంగా మీ జీవితంలో విశేషమైన మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన పనులు ముందుకు కదులుతాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం అయితే ఇది. ఈ 10 రోజుల్లో కూడా మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎంతో ఆలోచించి చేస్తే మంచి ఫలితాలను అందుకోవచ్చు. గతంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా సరే ఇప్పుడు పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు పట్టుదలతో ముందుకు సాగినట్లయితే మట్టిని పట్టుకున్నా సరే బంగారం లాగా మారినట్లుగా మీ కృషి విలువ పెరుగుతుంది. ఇది మాయ కాదు, మంత్రం అంతకన్నా కాదు, అదృష్టం మాత్రమే కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశానికి సమయం అయితే ఆసన్నమైంది. ఉద్యోగం చేసే వారికి ఉన్నతాధికారులు ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, కొత్త బాధ్యతలు లేదా జీతం పెరిగే అవకాశం కూడా కొందరికి కనిపించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంటుందండి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైనటువంటి అవకాశాలను పొందవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఉపశమనం లభించవచ్చు. ఆగిపోయిన బకాయిలు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనబడడం లేదా కుటుంబ అవసరాలకు సరిపడా ధనం సమకూరడం వంటి పరిణామాలు కొందరికి అనుభవంలోకి రావచ్చు. అయితే అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగుతాయి, బంధాలు మరింత బలపడతాయి. దూరంగా ఉండే బంధువుల నుండి శుభవార్తలు కూడా రావచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఇది ఒక ఏకాగ్రత పెరిగే సమయంగా చెప్పాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనేటటువంటి ఆ రహస్యం ఏమిటి అంటే, ఈ సమయంలో మీ విజయానికి ప్రధానమైన కారణం మీ యొక్క ఆత్మవిశ్వాసం, సహనం మరియు మీ సరైన అవకాశాన్ని గుర్తించే మీ యొక్క సామర్థ్యము. చాలామంది అదృష్టం కోసం ఎదురు చూస్తారు, కానీ కన్యారాశి వారు ఈ రోజుల్లో కష్టంతో పాటుగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటే ఆ అవకాశాలను విజయవంతంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ కాలంలో కొత్త పరిచయాలు కూడా మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడవచ్చు. ఒక పెద్ద వ్యక్తి ఇచ్చే సలహా లేదా అనుకోకుండా ఇచ్చినటువంటి ఒక అవకాశం మీ జీవిత దిశని మార్చే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి అవకాశాన్ని పరిశీలించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగండి. ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాట్లను కొనసాగించడం ముఖ్యం. తగినంత విశ్రాంతి, సమతుల్య ఆహారం మరియు మానసిక ప్రశాంతత మీ పనితీరును మరింతగా మెరుగుపరుస్తుంది. ఉదయం ప్రార్థన లేదా ధ్యానము చేయడంలో మీలో చాలా సానుకూలమైనటువంటి ఆలోచనలను పెంచుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాలు వంటి అనేకమైన అంశాలపైన ఆధారపడి మారవచ్చు. అందుచేత వీటిని ప్రేరణాత్మకంగా మాత్రమే చూడగలగాలి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం.
కన్యా రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా తెలివైన వారనే చెప్పవచ్చు. సాధారణంగా తెలివితేటలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి స్వభావానికి వీరు ప్రసిద్ధి చెందుతారు. వారి యొక్క ముఖ్యమైన గుణగణాలు ఇవి: తెలివైన ఆలోచన, ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. ఏ పని అయినా సరి చేసినా పూర్తి అంకితభావంతో చేస్తారు. బాధ్యతాయుతులు అవుతారు. కుటుంబ, ఉద్యోగం, సమాజం పట్ల తమ యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. నిజాయితీ అధికము, అబద్ధాలను ఇష్టపడరు. నమ్మకాన్ని ఎంతో విలువగా భావించి ఉంటారు. క్రమశిక్షణ, సమయపాలన, పరిశుభ్రత, ప్రణాళికతో పనిచేయడం వంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు. సహాయక స్వభావము, ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. పొదుపు మనస్తత్వము, డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. ఓర్పు, క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా శాంతంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తారు. పరిపూర్ణత కోరుకునే స్వభావం వీరుకుంటుంది. ప్రతి మనిషి కూడా అత్యుత్తమంగా ఉండాలని కోరుకుంటారు. విద్య, జ్ఞానం పైన ఆసక్తి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడు కూడా వీరు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వీరి యొక్క లోపాలు చూసుకున్నట్లయితే చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, తమపైన ఇతరులపైన ఎక్కువగా అంచనాలు పెట్టుకోవడం, కొన్నిసార్లు విమర్శించే స్వభావం కూడా కనిపించవచ్చు. భావాలను బయటకు చెప్పడంలో కొంత సంకోచం కూడా ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. కుటుంబానికి అంకిత భావంతో ఉంటారు. ఒకసారి నమ్మకం ఏర్పడినట్లయితే కనుక జీవితాంతం కూడా ఆ బంధాన్ని వీరు నిలబెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే విశ్లేషణ, ప్రణాళిక, ఖచ్చితత్వము అవసరమైనటువంటి రంగాల్లో రాణిస్తారు. బ్యాంకింగ్, అకౌంటింగ్, విద్య, వైద్యము, ఐటీ, పరిపాలన, పరిశోధన వంటి రంగాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. కన్యా రాశి వారికి బలం, తెలివి, క్రమశిక్షణ, నిజాయితీ, కష్టపడే తత్వము ఈ లక్షణాలు వీరి యొక్క జీవితంలో స్థిరమైన విజయాల వైపు నడిపిస్తాయి. జ్యోతిష్యపరంగా ఇవి సాధారణంగా చెప్పబడే లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తి స్వభావము, వ్యక్తిగత జాతకం మరియు జీవిత అనుభవాల ఆధారంగా కూడా ఏర్పడి ఉంటుంది. ఈ కన్యా రాశి జీవితంలో ప్రతి అడుగు కూడా ఆలోచించి వేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు సాగడం వీరి యొక్క ప్రత్యేకత. అందుకే చాలాసార్లు ఇతరులు వీరిని మంచి సలహాదారులుగా కూడా భావిస్తూ ఉంటారు. ఒక్కసారి మాట ఇస్తే దానిని తప్పకుండా నిలబెట్టుకోవడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు. తమకు చెప్పిన విషయాలను సులభంగా బయటపెట్టరు. క్లిష్ట పరిస్థితిలో కూడా ప్రశాంతంగా ఆలోచించే మార్గం కనుగొంటారు. గౌరవాన్ని ఎంతో విలువగా భావిస్తారు. అవమానాన్ని సులభంగా మర్చిపోరు. బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా మృదుత్వం ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ఎంత త్యాగానికైనా సరే వీరు సిద్ధపడుతూ ఉంటారు. అవసరమైనప్పుడు అందరినీ కలుపుకొని ముందుకు నడిపించే సామర్థ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి కలవారుగా ఉంటారు. దేవుడిపైన విశ్వాసం వీరికి ధైర్యాన్ని ఇస్తుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.